హలో అండి అందరికీ. ఈ బట్టలు చూసారా? వీటిల్ని ఉతికి 4 రోజులు అవుతుంది. అంటే 4 రోజులు కాదు, రోజు ఉతకడం దాంట్లో వేయడం. ఏంటా అంటే రేపు మడతేసుకోవచ్చులే అట్లా అనుకొని శుభ్రంగా వాటిని బాగా పేరబెట్టేశాను. కుర్జీ నిండా అయ్యాయి బట్టలు. ఈ మడతేస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఈ కుర్జీలో బట్టల్లాగే మన మైండ్లో ఆలోచనలు కూడా అంతేనేమో. అనవసరమైన ఆలోచనలన్నీ మన మైండ్లో పెట్టుకొని ఈరోజుటి మొన్నటి ముందు అన్నీ పెట్టి మైండ్ని నింపేస్తున్నాము. ఎందుకు ఇట్లా చేయడం? చెడైతే ఏ రోజు ఆ రోజు మర్చిపోతే పోదా? మంచి అయితే గుర్తుపెట్టుకుందాం, ఎందుకంటే మనకు ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి. చెడైతే వదిలేద్దాం ఖచ్చితంగా, ఎందుకంటే మనకి బాధ పెట్టే విషయాన్ని మనం పదే పదే తలుచుకోకూడదంట. అట్లా తలుచుకోవడం వల్ల ఏం యూజ్ చెప్పండి? ఏంలే. దాన్ని తలుచుకొని నాకు ఇట్ట జరిగింది, మాకు ఇట్ట అయ్యింది అని అనుకోవడం వల్ల ఏం యూజ్ లేదు కదా. నేనైతే ఈ రోజు నుంచి అనుకుంటున్నా, జరిగిపోయిన చెడు అయితే మళ్ళీ అనుకోకూడదు. బట్ మంచి జరుగుంటే మాత్రం ఒక రోజులో 10 సార్లు కాకపోయినా ఒక్కసారి అనుకోవాలి. ఇప్పటి నుంచి ఈ బట్టలు ఎలాగైతే మడత పెట్టి పక్కన పెట్టేస్తున్నానో, అలాగే మైండ్లో ఉండే అనవసరమైన ఆలోచనలు పక్కన తీసి పెట్టేస్తే హ్యాపీ అనిపిస్తుంది. బట్టలన్నీ మడత పెడితే శుభ్రంగా చైర్ ఎలా ఖాళీ అయిపోయిందో, అలాగే నా మైండ్ కూడా శుభ్రంగా ఖాళీ చేశారు. నాదే కాదు, మీరు కూడా చెడు ఆలోచనలు ఏమన్నా ఉన్నా, మనకు జరిగిన చెడు ఏమన్నా ఉన్నా తీసి పక్కన పడేయండి. పాజిటివ్గా ఉండండి, హ్యాపీగా ఉండొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.